పేరుకు రెండు వెజ్ కర్రీస్ అయినా చికెన్ కు ఏమాత్రం తీసిపోమమ్మా టేస్ట్ విషయంలోనైతే. హలో మామ, అందరికి నమస్తే. మా అమ్మ నిన్న మన సబ్స్క్రైబర్ మనకైతే ఒక కామెంట్ అయితే పెట్టిండు. ఆ కామెంట్ ఏంటంటే, మా అమ్మ నువ్వు నాన్ వెజ్ కర్రీస్ తప్ప వెజ్ కర్రీస్ తినవా అని కామెంట్ అయితే పెట్టిండు. బ్రో నీకే చెప్తున్నా, నేను నాన్ వెజ్ కర్రీస్ తోనే కాదు వెజ్ కర్రీస్ తోటి కూడా కుమ్మేస్తా బ్రో. అందుకే ఈ రోజు నీ కామెంట్ కు రిప్లై గా మంచి వెజ్ కర్రీ అయితే చేస్తున్నాం చూసే బ్రో. కర్రీ అంటే కర్రీ కాదు మామ, మంచి రసం అయితే చేస్తున్నాం. ఈ రసం ఏందో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. ఈ టమాటాలను చూసి అదే మామ, టమాటా రసం చేస్తున్నాం. ఆ రసం ఎంత టేస్ట్ గా చేసినామో ఏమేమి చేసినామో ఈ వీడియోలో అయితే చూపిస్తా చూసే మామ. మనం ఆల్రెడీ ఉడకబెట్టిన టమాటాలలో కొన్ని వాటర్, కొంచెం ఉప్పు, కొంచెం నూనె, కొంచెం చింతపండు వేసి అయితే ఉడకబెట్టినామా. ఉడకబెట్టిన టమాటాలలో కొన్ని వాటర్ పోసుకొని పిసికేసుకొని ఇంకో గంజులో అయితే వస్తున్నాం చూసేయమా. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారపొడి వేసుకొని కలుపుకొని అయితే పక్క పెట్టుకోమా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి కోసి అయితే పక్క పెట్టుకోవాలి మామ. ఇప్పుడు కొంచెం లవంగాల పొడి టమాటా రసం వేసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర దంచుకొని అయితే పక్క పెట్టుకోవాలి మామ. ఇప్పుడు కట్టెలపై మీద గంజు పెట్టుకొని గంజలో కొంచెం నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర ముద్దను వేసుకొని ఒక్కసారి అయితే కలబెట్టుకోవాలి మామ. కలబెట్టుకున్నాక కొంచెం కరివేపాకు, మనం కోసి పెట్టుకున్న కూరగాయలు అన్ని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి అయితే కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మనం పిసికి పెట్టుకున్న టమాటా రసం అయితే పోసుకోవాలి మామ. టమాటా రసం పోసినాక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పులుసు అయితే మంచిగా మరిగించుకోవాలి మామ. 10 నిమిషాల తర్వాత కిందికి దింపేసుకుంటే మన టమాటా చారు అయితే రెడీ మామ. ఇంకా లేట్ చేయకుండా ఒక ప్లేట్ లో అన్నం వేసుకొని ఇంకా అన్నంలో 2 గంటలంతా టమాటా చారు పోసుకొని మామకి టమాటా చారులకు మా వదిన అయితే మిల్ మేకర్ అయితే మసాలా అప్లై చేసి మంచిగా నూనెలు అయితే ఏంపైతే ఇచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్ద మీద మిల్ మేకర్ పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది మామ. మీలో ఎవరైనా టమాటా రసం కి మిల్ మేకర్ ఫ్రై రెండింటి కాంబినేషన్ తిన్నోళ్ళు ఉంటే కామెంట్ చేయరు మామ. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే కొట్టిపోరు మామ. ఉంటా మరి బాయ్. పేరుకు రెండు వెజ్ కర్రీస్ అయినా చికెన్ కు ఏమాత్రం తీసిపోమమ్మా టేస్ట్ విషయంలోనైతే. హలో మామ, అందరికి నమస్తే. మా అమ్మ నిన్న మన సబ్స్క్రైబర్ మనకైతే ఒక కామెంట్ అయితే పెట్టిండు. ఆ కామెంట్ ఏంటంటే, మా అమ్మ నువ్వు నాన్ వెజ్ కర్రీస్ తప్ప వెజ్ కర్రీస్ తినవా అని కామెంట్ అయితే పెట్టిండు. బ్రో నీకే చెప్తున్నా, నేను నాన్ వెజ్ కర్రీస్ తోనే కాదు వెజ్ కర్రీస్ తోటి కూడా కుమ్మేస్తా బ్రో. అందుకే ఈ రోజు నీ కామెంట్ కు రిప్లై గా మంచి వెజ్ కర్రీ అయితే చేస్తున్నాం చూసే బ్రో. కర్రీ అంటే కర్రీ కాదు మామ, మంచి రసం అయితే చేస్తున్నాం. ఈ రసం ఏందో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. ఈ టమాటాలను చూసి అదే మామ, టమాటా రసం చేస్తున్నాం. ఆ రసం ఎంత టేస్ట్ గా చేసినామో ఏమేమి చేసినామో ఈ వీడియోలో అయితే చూపిస్తా చూసే మామ. మనం ఆల్రెడీ ఉడకబెట్టిన టమాటాలలో కొన్ని వాటర్, కొంచెం ఉప్పు, కొంచెం నూనె, కొంచెం చింతపండు వేసి అయితే ఉడకబెట్టినామా. ఉడకబెట్టిన టమాటాలలో కొన్ని వాటర్ పోసుకొని పిసికేసుకొని ఇంకో గంజులో అయితే వస్తున్నాం చూసేయమా. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారపొడి వేసుకొని కలుపుకొని అయితే పక్క పెట్టుకోమా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి కోసి అయితే పక్క పెట్టుకోవాలి మామ. ఇప్పుడు కొంచెం లవంగాల పొడి టమాటా రసం వేసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర దంచుకొని అయితే పక్క పెట్టుకోవాలి మామ. ఇప్పుడు కట్టెలపై మీద గంజు పెట్టుకొని గంజలో కొంచెం నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర ముద్దను వేసుకొని ఒక్కసారి అయితే కలబెట్టుకోవాలి మామ. కలబెట్టుకున్నాక కొంచెం కరివేపాకు, మనం కోసి పెట్టుకున్న కూరగాయలు అన్ని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి అయితే కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మనం పిసికి పెట్టుకున్న టమాటా రసం అయితే పోసుకోవాలి మామ. టమాటా రసం పోసినాక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పులుసు అయితే మంచిగా మరిగించుకోవాలి మామ. 10 నిమిషాల తర్వాత కిందికి దింపేసుకుంటే మన టమాటా చారు అయితే రెడీ మామ. ఇంకా లేట్ చేయకుండా ఒక ప్లేట్ లో అన్నం వేసుకొని ఇంకా అన్నంలో 2 గంటలంతా టమాటా చారు పోసుకొని మామకి టమాటా చారులకు మా